రిఫరెన్స్ కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ముందు దీని మీద మన హైకోర్టు అడ్వకేట్ మిత్రుడు అశోక్ తన స్పందన తీసుకుంటే నేను ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ బిర్రు ప్రతాప్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కూడా 50% పరిమితి దాటుతుంది కాబట్టి బీసీలకి నాట్ లెస్ దాన్ 30% అనే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ రూపంలో చల్లదని చెప్పని జీవో నంబర్ 176ని కూడా కొట్టేసింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర డేటా లేక కాదు, దిస్ ఈస్ ఎ పొలిటికల్ ప్లే అనమాట. అశోక్ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల అశోక్ గారు చెప్పండి. సార్, మనకి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో జ్యుడిషియరీ మీద పట్టున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత పట్టు మరి ఇంకెవరికి ఉండదండి. ఇది దేశంలో అందరికీ తెలిసిన విషయమే. కోర్టుల గురించి అసలు ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఏ జడ్జిమెంట్లు ఎలా వస్తాయి అనేది కూడా ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం ఉంది. 40 ఇయర్స్ ఎనర్జీ ఆయన. మరి ఈ రోజు అసెంబ్లీలో ఈ విధంగా మరి ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో, ప్రజలకి ఇంకా అంత అవేర్నెస్ రాదనుకుంటున్నారో, మరి అసలు ఏమనుకుంటారో ప్రజలను కూడా కనీసం ఇది లేకోకుండా ఆయన చాలా గంభీరంగా ఇప్పుడే కొత్తగా చెప్తున్నట్టు, ఏంటి బీసీల మీద ఇప్పుడే ప్రేమ పొంగినట్టు, ఏది మన మామూలుగా లోకల్ ఎలక్షన్ బాడీ వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్స్ రాబోయే 1 or 2 months లో పెడదామని టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బీసీలు సడన్ గా గుర్తుకొచ్చేసారు. ఈ బీసీల మీద ఎన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి మనకి. మన విజయబాబు గారు ఇప్పుడే చెప్పారు. ఒకటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పాలి ఇక్కడ. 1992లోనే ఇందిరా సాహ్ని అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. 50% దాటకూడదు, ఏది ఎస్సీకి, బీసీకి, ఎస్టీకి అందరికి కలుపుకొని నాట్ ఎక్సీడింగ్ ది 50% రిజర్వేషన్. దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఇండియా. 1992లోనే వచ్చింది ఇది. అది 1992లో వచ్చిన జడ్జిమెంట్ ఈ రోజుకి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎవరు దాన్ని చేయలేకపోతున్నారు. మీకు నిజంగా బీసీల మీద అంత ప్రేమలే ఉంటే పార్లమెంట్లో అమెండ్ చేయండి. కోర్టు వారు అదే చెప్తున్నారు. సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా ఏం చెప్తున్నాయి అంటే 50% దాటదాకా లేదు. మీరు కావాలి అనుకుంటే పార్లమెంట్ పోండి. ఇప్పుడు కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు, స్టేట్ లో మీరే ఉన్నారు, సెంటర్ లో మీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కలిపి గవర్నమెంట్ ఒకటే ఉంది కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఎలియన్స్ లో ఉన్నాయి కదండి. బీసీల మీద ప్రేమ ఉంది కదండి. ఈ పార్లమెంట్ అమెండ్ చేయండి. అది అమెండ్ అవ్వకుండా ఇక్కడున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ఇది ఇవ్వడం కుదరదని చంద్రబాబు నాయుడికి తెలుసు. 100కి 100% తెలుసు. ప్రజల్ని మబ్బు పెడతారు తప్ప మరొకటి ఇంకేమీ కాదు. ఇంకొకటి 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చింది. ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టు ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లోనే ఇచ్చిందండి. వాళ్ళు ఏమంటారు, త్రిబుల్ టెస్ట్ అంటే దాని గురించి 2 మాటలు చెప్తాను, ఆ టైం ఏముండండి. దీని మీద ఏంటి ఫస్ట్ అసలు దీన్ని ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్లు కనుక మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లోకల్ బాడీస్ లో చేయాలనుకుంటే దానికి ఏం చేయాలి? బట్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే కమిషన్ ఒకటి, డెడికేటెడ్ కమిషన్ ఒకటి అపాయింట్ చేయాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల వారీగా బీసీలు రాజకీయం మీద ఎంత వెనకబడుతూ ఉన్నారో
ఫర్ ఎగ్జాంపుల్ అండి, మున్సిపాలిటీ తీసుకుందాం. మేజర్ పంచాయతీలు ఉంటే మైనర్ పంచాయతీలు ఉంటాయి, మేజర్ మున్సిపాలిటీలు ఉంటాయి, మైనర్ మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని చోట్ల ఈక్వల్ రిజర్వేషన్ అన్నాం అనుకోండి బీసీకి, అది మనం ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక మండలంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక మండలంలో తక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక గ్రామంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక గ్రామంలో తక్కువ మంది బీసీలు ఉంటారు. అక్కడ సేమ్ రిజర్వేషన్ ఇస్తాను, ఇక్కడ సేమ్ రిజర్వేషన్ ఇస్తాను అంటే ఈక్వాలిటీ సెట్ అవ్వదండి, కనెక్ట్ అవ్వదు. అందుకే ఏం చేయాలి, మనం ఆ గ్రౌండ్ లెవెల్లో బీసీలు ఎంతవరకే వెనకబడి ఉన్నారు, రాజకీయ పనికి ఎంత వెనకబడతానో అక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న రేషియోని బట్టి మైనర్ పంచాయతీలో ఉన్నప్పుడు బీసీలు తక్కువగా ఉంటే అక్కడ తక్కువ పర్సెంటేజీ, మేజర్ పంచాయతీలో ఉంటే అక్కడ ఎక్కువ పర్సెంటేజీ, అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, మండల స్థాయిలో ఈ విధంగా మీరు ఆ ఈక్వాలిటీని మేనేజ్ చేసుకోవాలి. అలా చేసుకొని ఇంత చేసినా కానీ మీకు సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి, 50% దాటకూడదు. మీరు ఒక మండలంలో బీసీలో ఎక్కువ మంది ఉంటారు, ఒక మండలంలో అసలు ఉండరు, చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. అక్కడ ఇదే రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ ఇదే రిజర్వేషన్ ఇస్తే ఈక్వాలిటీ ఎలా అవుద్ది? ఎక్కడ జస్టిస్ జరుగుద్ది ప్రజలకి, ఎక్కడ జస్టిస్ జరుగుద్ది బీసీలకి? అది కాదు కదా చెప్పేది. అలాగని మనం టెక్నికల్ గా 50% దాటలేక కుదరదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మీరు ఏం చేస్తారంటే దాన్ని అడ్జస్ట్మెంట్, ఎక్కువ మంది బీసీలు ఉన్న చోట రాజకీయంగా వెనకబడ్డారా, ఆర్థికంగా వెనకబడ్డారా, ఇంకో రంగంగా వెనకబడ్డారా చూసుకోవాలి. అంతేగాని బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆ కమ్యూనిటీని బట్టి మీరు ఇలాగ ఈక్వల్ గా ఒకేసారి తక్కువ చోట ఉన్నా కానీ ఎక్కువ చోట ఉన్నా కానీ ఈక్వల్ రిజర్వేషన్ అమలు చేస్తామంటే ఎలా ఈక్వాలిటీ వస్తుందండి? తక్కువ ఉన్న చోట తక్కువ సీట్లు ఇచ్చుకోవాలి, ఎక్కువ ఉన్న చోట ఎక్కువ సీట్లు ఇచ్చుకోవాలి. అశోక్ చెప్పింది 100% ఏంటంటే రాజు ఇక్కడ చెప్పాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా 34% రిజర్వేషన్ బీసీలకి అని అంటే బ్లాంకెట్గా 34% ఇచ్చేస్తాననేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కుదరదు. వర్టికల్ రిజర్వేషన్ 50 దాటినట్లయితే ఇందా నేను చెప్పినట్టుగా కె కృష్ణమూర్తి కేసు ప్లస్ వికాస్ గవాలి ఈ 2 కేసుల జడ్జిమెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కానీ ఏంటంటే ఆయనకి బీసీల మీద ఉంది, నేను చేద్దాం అనుకున్నాను, వీళ్ళు ఇలా కోర్టు